శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మనం ఏది కోరినా సరే నెరవేర్చగల ఒక మంచి పరిహారం అనేది మీతో పంచుకుంటున్నాను. ఇది చాలా సులభమైనది. ఇది ఎవరైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకునే ఈ పరిహారం అన్నమాట. వారాహి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజులో శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ చేసుకుంటే ఎంతో విశిష్టమైనది. ప్రతిరోజు చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు. అయితే మన అందరి ఇళ్ళలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఏదో సమస్యతో నిత్యం కూడా పోరాట చేస్తూ ఉంటాము. మానసిక సమస్యలైనా, లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, ఏదో ఒకటి. మానసిక సమస్యలు అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మాట వినకపోవడం, లేదంటే డబ్బు లేదని ఆర్థిక సమస్యలు, లేదంటే మన ఇంట్లో ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక మంచి విషయం అనుకున్నప్పుడు ఆ మంచి విషయం ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా సరే మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మీరు అనుకున్నది జరగలేదు అనుకోండి, ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నారనుకోండి, మీరు ప్రేమించిన వారు దూరమై ఎంతో మానసికంగా బాధపడుతున్నారనుకోండి, ఇది జరగలేదు, అది జరగలేదని అనుకుంటూ ఉంటారు కదా. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికి నియమాలంటూ ఏమీ లేవు. ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. మీరు మంగళవారం చేయాలనుకుంటే మంగళవారం అయినా సరే చేయవచ్చు, శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం, శుక్రవారం అనేది లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులనమాట. లక్ష్మీ కటాక్షం అనేది మనపై ఉంటుంది కనుక మనం లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలి అనుకుంటే, మన పూజ మందిరంలో ఒక పళ్ళెని తీసుకోండి. అది స్టీల్దైనా పర్వాలేదు, రాగిదైనా పర్వాలేదు, ఏదైనా సరే తీసుకొని దాంట్లో ఒక ప్రమిద అనేది ఉండాలి. మనం ఉపయోగించిన ప్రమిదైనా కావచ్చు, లేదంటే దీపానికి సిద్ధం చేసుకోవాలి అంటే దీపాన్ని వెలిగించుకోవాలి. దానిలో కర్పూరం అనేది పెట్టాలన్నమాట. ఒక చిన్న కర్పూరం అనేది 3 బిళ్ళలు తీసుకోవాలి. గడ్డ కర్పూరం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అయితే ఆ ప్రమిదలో కొంచెం కర్పూరం వేసుకోండి. లక్ష్మీ స్వరూపమైన 3 లవంగాలు అనేటివి తీసుకోవాలన్నమాట. 3 యాలకులు కూడా తీసుకోవాలి. ఇవి 2 కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి 3 యాలకులను, 3 లవంగాలను కూడా తీసుకొని ప్రమిదలో వేయండి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వేసి ముట్టించుకోవాలి. కర్పూరాన్ని వేసి వెలిగించాలన్నమాట. లవంగాలు, యాలకులు మొత్తం కూడా కర్పూరంలో కాలి బూడిదైపోవాలన్నమాట. కాలేటప్పుడు టపటపా సౌండ్ కూడా వస్తుందన్నమాట. ఆ పొగ అనేది ఇల్లంతా కూడా వ్యాపించి ఉంటుంది. మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ఇంట్లో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇంట్లో నరదృష్టి అనేది పోతుంది. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, అప్పులు బాధలు, ఇటువంటివన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం అనేది లక్షవారం, శుక్రవారం అయినా చేసుకోవచ్చు. మీ ఇంట్లో నరదృష్టి ఉన్నా సరే పోతుంది, మనశ్శాంతి కలుగుతుందన్నమాట. చాలామందికి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ప్రేమించిన వారితో విడిపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇవన్నిటికీ కూడా నరదృష్టి కారణం కదా. అలాంటప్పుడు మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోయి, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి, మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతం అవుతారనమాట. అయితే ఈ సమయంలో మీరు మీ కోరిక ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా మీరు మనసులో, అంటే నోరు విప్పి చెప్పపోయినా సరే మనసులో అయినా సరే గట్టిగా అనుకోవాలన్నమాట. అంటే మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. నేను కోరుకునే వ్యక్తి నీ సొంతం కావాలి, ఇదివరకు అట్లా ఆనందంగా ఉండాలి, కలిసిమెలిసి సంతోషంగా జీవించాలని మనసులో కోరుకోవాలి. అలా కోరుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ కాలి బూడిదైపోతుంది కదా, అందులో వేసి ఆ బూడిద అనేది ఏం చేస్తారంటే పళ్ళెంలో కొంచెం నీళ్లు పోసేసి అది మొక్కల్లో వేసేయాలన్నమాట. బూడిదనేది ప్రతిరోజు ఈ పరిహారం చేసుకున్న మంచి ఫలితం అయితే వస్తుంది. అయితే ఇది అంటే ఇదంతా వెలిగించినప్పుడు, కర్పూరాన్ని వెలిగించినంతసేపు కూడా మన కోరుకున్న కోరిక, మనసులో ఉన్న వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీతో కలిసినట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా, మీరిద్దరూ జీవితాన్ని ఆనందంగా లీడ్ చేస్తున్నట్టుగా మీరు ఊహించుకోవాలన్నమాట. అలా ఊహించుకుంటే తప్పకుండా మీరు మీరు కోరుకునే కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో చేసుకోండి.
నమ్మకంతో చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.